రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. మిత్రులారా, ఒక 61 సంవత్సరాల మహిళ, ఆమె చరిత్ర పరిశోధకురాలు, ఆమె పేరు క్యాథరీన్ కార్లెస్. ఈ క్యాథరీన్ కార్లెస్ అనే మహిళ ఐర్లాండ్లో చరిత్ర పరిశోధనలో భాగంగా బర్త్ అండ్ డెత్ రిజిస్ట్రేషన్స్ చేసేటటువంటి ఆఫీస్కి వెళ్ళింది తువామ్ అనే పట్టణంలో. ఈ తువామ్ అనే పట్టణంలో బర్త్ అండ్ డెత్ రిజిస్టర్స్ చూస్తూ ఉండగా ఆమె ఒక 3 డెత్ సర్టిఫికెట్స్ యొక్క కాపీలు ఆమెకి దొరికాయి. ఈ 3 డెత్ సర్టిఫికెట్లు కూడాను చిన్నపిల్లలవి. ఈ చిన్న పిల్లలకి సంబంధించిన 1 ఏడాది నుంచి 2 ఏళ్ల వయసులో ఉన్నటువంటి 3 పిల్లలవి. వీళ్ళందరూ కూడా చనిపోయింది ఎక్కడ? వీళ్ళందరూ కూడాను మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ హోమ్స్, ఏదైతే క్యాథలిక్ క్రైస్తవ మిషనరీలు నడిపిస్తారో దానిలో చనిపోయారు. దాంతో ఈ సర్టిఫికెట్లు తీసుకుని ఆమె తువామ్లో ఉన్నటువంటి మదర్ అండ్ బేబీ హోమ్స్ అంటారు వీటిని, క్యాథలిక్ చర్చ్ నడిపించేటటువంటి సంస్థలు, దానికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి వివరాల్ని సేకరించేటటువంటి ప్రయత్నం చేసింది. ఆశ్చర్యం ఏంటంటే దీనికి సంబంధించిన ఏ రికార్డులు ఆ క్యాథలిక్ చర్చ్ నడిపించే సంస్థలో లేవు. ఆమె వెళ్ళి మళ్ళీ మున్సిపల్ రిపోర్ట్స్ని అధ్యయనం చేయడానికి వెళ్తే మొత్తం రికార్డులు మాయం. దాంతో ఆమెకి అనుమానం వచ్చి రకరకాల పరిశోధనలు చేసిన తర్వాత దాదాపు 796 మంది చిన్నపిల్లల్ని, కొందరి వయసు 35 నెలలు, ఇంకా పూర్తిగా వాళ్ళకి పూర్తిగా శరీరం ఫామ్ కానటువంటి పిండాలు, 35 నెలల నుంచి 9 ఏళ్ల వయసు మధ్యలో ఉన్నటువంటి 796 మంది పిల్లలు చనిపోయినట్టుగా కనుక్కుంది. వీళ్ళందరినీ ప్రపంచానికి తెలియకుండా ఆ మిషనరీ సంస్థ యొక్క సెప్టిక్ ట్యాంక్లో పారేశారు. ఇప్పుడు ఆ మిషనరీ సంస్థ 1990 ప్రాంతంలో దీన్ని అమ్మేశారు. ఎందుకంటే చర్చికి ఎవడు రావడం లేదు కాబట్టి దాన్ని కూల్చేసి మొత్తం అంతా కూడాను వేరే కంపెనీకి అమ్మారు. కానీ ఈ క్యాథరీన్ కార్లెస్ అనే మహిళ, ఇప్పుడు ఆమెకి 71 సంవత్సరాలు. 71 సంవత్సరాల ఈ మహిళ తన పోరాటం మానలేదు. ఆమె పోరాట ఫలితంగా ఇప్పుడు ఆ సెప్టిక్ ట్యాంక్ని తెరుస్తున్నారు. 796 శిశువుల్ని కిరాతకంగా చంపి, వివిధ కారణాల వల్ల వాళ్ళు చనిపోయి ఉండవచ్చును, ప్రపంచానికి తెలియకుండా, రికార్డులకు అందకుండా, బయట ప్రపంచానికి ఉప్పందకుండా 796 మందిని సెప్టిక్ ట్యాంక్లో గౌరవప్రదంగా ఒక సమాధిలో పెట్టినా కూడా కనీసము పోనీలే అనుకోవడానికి వీలుంటుంది. సెప్టిక్ ట్యాంకుల్లో పారేయటం అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా అవి, ఆ భౌతిక కాయాలు సెప్టిక్ ట్యాంక్లోనే మగ్గుతున్నాయి. ఏ పురుగులు తిన్నాయో, ఏ పరిస్థితిలో ఉన్నాయో ఊహించుకుంటేనే ఒళ్ళు గగురు పుడుతుంది. ఇప్పుడు తాజాగా వచ్చే సోమవారం నుంచి అక్కడ తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఆ సెప్టిక్ ట్యాంక్ ఇప్పుడు ఎండిపోయింది. దానిలో ఉన్నటువంటి ఈ భౌతిక కాయాల్ని తీసేటటువంటి పని ప్రారంభమైంది. వీళ్ళందరూ ఎవరు? ఈ పిల్లలందరూ ఎవరు? ఈ మదర్ అండ్ బేబీ హోమ్ అసలు ఏమిటి అని ఆలోచిస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటపడతాయి. ఐర్లాండ్ ఏర్పడ్డ తర్వాత 1950స్లో ఐర్లాండ్ వేరే కొత్త దేశం అయిపోయింది. అది క్యాథలిక్ దేశమైంది. ఆ దేశంలో వివాహం కాకుండా తల్లులు కావడం అనేది నేరం. వివాహం కాకుండా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం నేరము. అంత మటుకు కరెక్ట్. ఆ రకమైనటువంటి నైతిక విద్య ఇవ్వడమో, ఈ పనేదో చేయకుండా ఆ రకంగా ఉన్నటువంటి తల్లుల్ని, అంటే వివాహేతరంగా పుట్టినటువంటి పిల్లలు ఉన్నారు, గర్భవతులు ఉన్నారు, పిల్లలతో ఉన్నటువంటి తల్లులు ఉన్నారు, వీళ్ళందరినీ కూడాను ఈ మదర్ అండ్ చైల్డ్ హోమ్స్కి తరలించారు. ఈ మదర్ అండ్ చైల్డ్ హోమ్స్ దాదాపు 18 చోట్ల ఉన్నటువంటి ఈ మదర్ అండ్ చైల్డ్ హోమ్లో 9,000 మంది పిల్లలు చనిపోయారు. వీళ్ళు మాయమైపోయారు. పోనీ తల్లుల్ని ఈ పిల్లలు చనిపోయిన తర్వాత సమాజంలో వదిలేశారా? లేదు. వాళ్ళని జైళ్లలో ఉంచి వాళ్ళ చేత ఇంటి పనులు చేయించుకోవడము, ఇల్లు ఊడ్చే పని కానీ, అల్లికలు కుట్లు కానీ, లేకపోతే రంగులు అద్దటం కానీ, ఇట్లాగా ఎటువంటి వాళ్ళకి వేతనం ఇవ్వకుండా వాళ్ళ చేత పని చేయించుకున్నారు.
కొందరి వయస్సు అయితే ఇప్పుడు 71 సంవత్సరాలు, 81 సంవత్సరాలు. అంటే ఇన్నేళ్లుగా వాళ్ళని కూలీ పనులుగా, అంటే బంధువా మజ్దూర్, బాండెడ్ లేబర్గా వాళ్ళని మన దగ్గర తెలంగాణలో బేగరీ అంటారు. ఈ బేగరీ పద్ధతికి వ్యతిరేకంగా తెలంగాణలో పోరాటం జరిగింది. మన దేశము బేగరీ పద్ధతికి వ్యతిరేకంగా మన దేశంలో ప్రగతిశీలురు పోరాటం చేస్తున్నటువంటి సమయంలో యూరోప్లో 1925 నుంచి 1971 వరకు ఈ బేబీ అండ్ చైల్డ్ హోమ్స్లో ఈ బాండెడ్ లేబర్ వ్యవస్థ కొనసాగుతూ వచ్చింది. పిల్లల్ని చంపేశారు. పిల్లలు ఎలా చనిపోయారు? పిల్లల్లో రకరకాల వ్యాధులు వచ్చి గ్యాస్ట్రోఎంటరైటిస్ కావచ్చు, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కావచ్చును, రకరకాల వీటితో వాళ్ళు చనిపోయారు. అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే 1922 నుంచి 1998 వరకు 90,000 మంది అవివాహిత గర్భవతులను వీటిలో చేర్చారు. కొందరు పిల్లలు బతికి బట్టగట్టారు, చాలామంది చనిపోయారు. కాబట్టి ఈ రకంగా కార్క్ అనే చోట ఉన్నటువంటి దానిలో 1971లో 81 ఏళ్ల వృద్ధురాలు చనిపోయింది. ఆమె ఏదో చిన్న వయసులో 16-17 సంవత్సరాల్లో పెళ్లి కాకుండా గర్భవతి అయింది. ఆమెను తీసుకొచ్చి ఈ రకంగా చేశారు. సో ఇటువంటి విషయాలు, పైగా ఈ చావకుండా బ్రతికినటువంటి పిల్లల్లో దాదాపు 43,000 మంది మీద మల్టీనేషనల్ ఫార్మా కంపెనీలు డ్రగ్ ట్రయల్స్ నిర్వహించారు. అంటే తాము కొత్తగా తయారు చేసిన మందులు ఎలా పనిచేస్తాయో చూడటం కోసము వీళ్ళను ఉపయోగించారు. ఉదాహరణకి స్మిత్ లైన్ గ్లాక్సో ల్యాబ్స్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఉందో అది దాదాపు కొన్ని వేల మంది పిల్లల మీద చేసింది. అదేవిధంగా గ్లాక్సో స్మిత్ లైన్ కంపెనీ, అదేవిధంగా వెల్కమ్ ఫౌండేషన్ అనే ఇంకో సంస్థ ఈ పసిపిల్లలను వాళ్ళను రక్షించాల్సినటువంటి కేథలిక్ సంస్థలు డ్రగ్ ట్రయల్స్కి అప్పగించాయి. దీనికి కావలసినటువంటి ధన సహాయం కానీ, ధన పరిహారం కానీ ఇవంతా కూడాను చర్చికి వెళ్ళినాయి. ఇప్పుడు ఈ బిడ్డల తల్లులు బ్రతికున్నట్టయితే ఆ కుటుంబ సభ్యులు తమకు నష్టపరిహారం కావాలని క్లెయిమ్ చేస్తున్నారు. దీన్ని చెల్లించుకునేందుకు కొన్ని బిలియన్ డాలర్ల డబ్బుని క్యాథలిక్ మిషనరీ ఇప్పుడు చెల్లించుకోవలసినటువంటి పరిస్థితి వస్తోంది. ఈ క్యాథరిన్ కోర్లెస్ అనే మహిళ గత 10-15 సంవత్సరాలుగా ఈ అంశంపైనే జీవితాన్ని పూర్తిగా కేంద్రీకరించి పోరాడుతూ వస్తోంది. మహిళలకు ఆశ్రయం కల్పించే పేరిట, బిడ్డలకు శిశువులకి ఆశ్రయం కల్పించే పేరిట వాళ్ళ పట్ల కిరాతకం చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఈ భయంకరమైనటువంటి మానవ హక్కుల ఉల్లంఘనకి వ్యతిరేకంగా ఈ మహిళ క్యాథరిన్ కార్లెస్ పోరాటం చేస్తోంది. దానివల్లనే ఇవన్నీ బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా 890కి పైగా శిశువుల శవాలను సెప్టిక్ ట్యాంక్లోంచి తీస్తున్నారు. ఇది క్యాథలిక్ చర్చికి సంబంధించి క్యాథలిక్ దేశమైనటువంటి ఐర్లాండ్లో బయటపడ్డటువంటి బండారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.